So today we are going to discuss about admixtures. We are going to learn what is an admixture and what are the different types of admixtures. What are the advantages and disadvantages of using the admixtures? Okay, so let me start with this. So, what is an admixture? So, admixture is nothing but an optional ingredient of concrete. It is not compulsory to use an admixture whenever you wanted to make a concrete. కాంక్రీట్ తయారు చేసినప్పుడల్లా admixtures వాడాలనేమి లేదు. Okay, this is an optional ingredient. It depends upon you. If you want to use for any particular use, but purpose, you can use. If you don't want to use, no need to add. Okay, so this is an optional ingredient of concrete which is added to modify the properties of fresh and hardened concrete. సో ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఇన్ ఆర్డర్ టు మోడిఫై ది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రెష్ అండ్ హార్డ్ అండ్ కాంక్రీట్. సి concrete in the fresh state and hard state will behave in a different way in a particular way, right? Concrete has a particular characteristics, ఒక విధంగా బిహేవ్ చేస్తుంది ఫ్రెష్ స్టేట్లో అండ్ హార్డ్ అండ్ స్టేట్లో ఒక విధంగా ఉంటుంది. ఓకే, జనరల్గా మనం చూసే కాంక్రీట్ని. బట్ that is not I wanted to change how a concrete is going to behave in fresh state. అది ఇంకా ప్లాస్టిక్ స్టేట్లో ఉండేటప్పుడు ఇంకా వెట్ స్టేజ్లో ఉండేటప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది నేను మార్చాలనుకుంటే ఐ కెన్ యూజ్ అడ్మిక్చర్. లేకపోతే అది హార్డెన్ అయిన తర్వాత సాలిడ్ బ్లాక్ కింద అవుతున్నప్పుడు హార్డ్ సెట్ అయిన తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో నేను దాన్ని మార్చాలనుకుంటే then I can go for this optional ingredient, that is admixtures. So that is why we use admixtures. So admixtures are used to modify the properties of fresh and hard concrete. Okay, so అసలు ఈ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీస్ని మనం మోడిఫై చేస్తున్నా ఇప్పుడు ఈ ఆప్షనల్ ఇంగ్రీడియంట్ యాడ్మిక్చర్స్ వాడి మనం ఇక్కడ అన్నాం modify the properties of fresh and hardened concrete. What are those properties? First thing, see, addition of admixtures may alter or change. This is nothing but change or modify. సో దేని మోడిఫై చేస్తుంది, దేని చేంజ్ చేస్తుంది అంటే వర్కబిలిటీ అనే ప్రాపర్టీని, అండ్ అట్లనే పంపింగ్ క్వాలిటీస్ని, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ని, అపియరెన్స్ని ఫ్రెష్ స్టేట్లో. అదే పర్మియబిలిటీని, స్ట్రెంగ్త్ని, డ్యూరబిలిటీని ఇన్ కేస్ ఆఫ్ హార్డ్ అండ్ స్టేట్లో. సో కాంక్రీట్ ఫ్రెష్ స్టేట్లో ఉండేటప్పుడు దానికి వర్కబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆర్ పారామీటర్, అండ్ పంపింగ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ పారామీటర్, అండ్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ ఆల్సో, అండ్ ఆల్సో అపియరెన్స్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, సో దీస్ ఆర్ ది ఫ్యూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ దాట్ ఏ కాంక్రీట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రెష్ స్టేట్. ఫ్రెష్ స్టేట్లో ఉండేటప్పుడు దానికి ఉండే ముఖ్యమైనవి కొన్ని ప్రాపర్టీస్ ఇవి. సో వీటిని మార్చొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. ఇది డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ స్లైడ్స్లో మనం ఇంకొంచెం బాగా చూద్దాం దీన్ని. సో అదే కాంక్రీట్ అనేది హార్డన్ అయిపోయినాక దానికి ఉండాల్సిన మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే పర్మియబిలిటీ, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ. దీస్ ఆర్ ది 3 ప్రాపర్టీస్. సో పర్మియబిలిటీ అనేది తక్కువ ఉండాలి కాంక్రీట్కి, స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి జనరల్గా ఒక మంచి కాంక్రీట్కి. సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో 3, పర్మియబిలిటీని, స్ట్రెంగ్త్ని, డ్యూరబిలిటీని, ఈ మూడింటిని కూడా నేను ఏం చేయొచ్చు అంటే బై యాడింగ్ దిస్ admixture I can change. So these are the properties in the hardened concrete, right? So by adding admixtures, I can actually modify the properties of hardened concrete also. Okay, so but use of these chemical admixtures is a must for producing high grade concrete. See, for example, we people generally go for M15, M20 and M25. These are the grades that we regularly use for normal construction works, right? Of course, nowadays this M15 is also not much used, right? In some cases, for specific activities only this M15 grade is used. In most of the cases when you build your home or something like that, you go for M20 or M25 grade. Okay, but in some cases you have to go for a higher grade. Okay, in such cases you need to use this admixtures. Okay, so now let me go into
ది యూజెస్ ఆఫ్ అడ్మిక్చర్స్. సో, ఎందుకు అసలు అడ్మిక్చర్స్‌ని మనం వాడతాము అన్న దాని గురించి ఒకసారి లిస్ట్ ఔట్ చేద్దాం అవి. సో, అడ్మిక్చర్స్ అనేవి మనం యాడ్ చేస్తే ఫ్రెష్ స్టేట్‌లో ఈ విధంగా మనకి ఉపయోగపడుతుందనమాట. దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్మిక్చర్స్ ఇఫ్ యూ యాడ్ ఇన్ ఫ్రెష్ కాంక్రీట్. సో, ఫస్ట్ it increases the workability without increasing the water by cement ratio. So, for example, see here. Water by cement ratio అంటే ఏంటంటే water quantity by cement ratio. This is a ratio, cement ratio. This is important because if water by cement ratio increases, what happens to strength? Strength automatically decreases. If this water by cement ratio decreases, what happens to strength? ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో, ఇప్పుడు మనం ఒక కాంక్రీట్ తయారు చేసేటప్పుడు తక్కువ వాటర్ బై సిమెంట్ రేషియో అని కోరుకుంటామా? ఎక్కువ వాటర్ బై సిమెంట్ రేషియోనా? అబ్సల్యూట్‌లీ. నేను వీలైనంత తక్కువ వాటర్ బై సిమెంట్ రేషియోని నేను తీసుకుంటాను డిజైన్ చేసేటప్పుడు. ఓకే. సో, సో దట్ ది స్ట్రెంగ్త్ కెన్ బి హైయర్. ఎక్కువ స్ట్రెంగ్త్ నాకొస్తుంది. సో, వాటర్ బై సిమెంట్ రేషియో ఎక్కువ తీసుకోవడం అంటే ఏంటో చూడండి ఇప్పుడు. ఈ డబ్ల్యూ/సి వాల్యూ అనేది ఎప్పుడు ఎక్కువవుతుంది అంటే సిమెంట్ తక్కువై వాటర్ ఎక్కువైతాయి. విత్ రెస్పెక్ట్ టు సిమెంట్ వాటర్ క్వాంటిటీ ఎక్కువైతాయి. అంతేనండి? అంటే ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చంటే డబ్ల్యూ/సి రేషియో ఇంక్రీజెస్ వెన్ వాటర్ కంటెంట్ ఇంక్రీజెస్. అంతేనా? ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందా అండి? ఎక్కువ వాటర్ బై సిమెంట్ రేషియో మీరు అడాప్ట్ చేసుకున్నట్టుగా అర్థం. అంతేనా? సో, ఇప్పుడు ఎక్కువ వాటర్ బై సిమెంట్ రేషియో తీసుకున్నారంటే స్ట్రెంత్ ఏమవుతుంది? ఆ పర్టిక్యులర్ కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ హార్డెన్ అయినాక తగ్గిపోతుంది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే యూ నీడ్ టు యూజ్ లోవర్ వాటర్ బై సిమెంట్ రేషియో ఆర్ ఏం చేయాలి మనం? తక్కువ వాటర్‌ని యాడ్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఒకటుంది. ఏంటి అంటే నేను తక్కువ వాటర్‌ని యాడ్ చేస్తే ఏమవుతుంది? వాటర్ తక్కువైతే ఏమవుతుందండి వర్కబిలిటీకి? వర్కబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో, ఇది ఇష్యూ అనమాట. ఇప్పుడు వాటర్ తక్కువేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే. నేను వాటర్ తక్కువ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అయితే వర్కబిలిటీ కూడా ఏమవుతుందండి? తక్కువైపోతుంది. సో, వర్కబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇప్పుడు ఏం చేయాలి? వాటర్‌కి బదులుగా అంటే వాటర్ మనం ఎంతైతే అవసరమో అంతే వాడి స్ట్రెంత్ రావడానికి ఈ వర్కబిలిటీ అనే దాన్ని డెవలప్ చేయడానికి మనం యాడ్మిక్చర్స్ వాడతామనమాట. ఓకే. సో, వి డు నాట్ డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. మీరు జనరల్‌గా బయట చూస్తే మేస్త్రి గట్ట వీళ్ళు జనరల్‌గా చూడండి ఒక స్లాబ్ ఏసేటప్పుడు గాని, ఏదైనా గోడ కట్టేటప్పుడు ప్లాస్టరింగ్‌కి సిమెంట్ ఇవన్నీ కలుపుతారు శాండ్‌ని. కలిపేటప్పుడు వాళ్ళు కలిపేసిన తర్వాత గమనాలతో తీసుకెళ్ళేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ ది హైడ్రేషన్ ప్రాసెస్ అనేది ఏమవుతుందండి? ఇట్ స్టార్ట్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ యూ యాడింగ్ ది వాటర్. కాబట్టి ఏమవుతుందంటే అది డ్రైగా అయిపోతుందనమాట. వాటర్ బై సిమెంట్ మోటార్ అనేది. సో, వాట్ ది పీపుల్ డూ ఈస్ అది ఈజీగా మిక్స్ అవ్వడానికి, ఫ్లో అయ్యేటట్టు దానికి ఉండడానికి ఫ్రీగా ఏం చేస్తారు? అడిషనల్‌గా వాటర్‌ని యాడ్ చేసేస్తారు. మీరెప్పుడైనా చూసే ఉంటారు ఇది. లేకపోతే గోడను ప్లాస్టింగ్ చేసేటప్పుడు గమాలాలతో వాడు ట్రొవెల్‌తో తీసి గోడకు కట్టేటప్పుడు వాడేం చేస్తాడు అది సరిగ్గా లేదు అనుకుంటే కొంచెం చిన్న మగ్గుతో వాటర్ యాడ్ చేసి కలిపేసి మళ్ళీ ఏసేస్తాడు దానికి గోడకి ప్లాస్టింగ్ చేయడానికి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాడు ఫ్రీ మూవ్‌మెంట్ ఆఫ్ సిమెంట్ మోటార్ ఉండడానికి వాటర్‌ని అడిషనల్‌గా యాడ్ చేస్తున్నాడు వర్కబిలిటీకి. ఈజీగా దాన్ని వాడుకోవడానికి ఏం చేస్తున్నాడు? వాటర్‌ని యాడ్ చేస్తున్నాడు. కానీ ఏమవుతుందండి వాటర్ యాడ్ చేసేటప్పుడు స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. హి డు నాట్ కన్సిడర్ దట్ రైట్. బట్ యాస్ అన్ ఇంజినీర్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ ఆర్ యాక్చువల్లీ యాడింగ్ టు ది సిమెంట్ ఆర్ కాంక్రీట్. ఐ మీన్ సిమెంట్ మోటార్ ఆర్ కాంక్రీట్. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే వి డు నాట్ డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ వర్కబిలిటీ. వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇస్ యూ యాడ్ మిక్చర్స్ టు ఇంక్రీజ్ ది వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ ఆర్ సిమెంట్ మోటార్. ఓకే. సో, ఇప్పుడేంటంటే మనకి వాటర్‌ని తక్కువ వాడి యాడ్ మిక్చర్స్ వాడడం వల్ల వర్కబిలిటీ ఉంటుంది. అట్లానే నాకేదైతే స్ట్రెంత్ కావాలో ఆ స్ట్రెంత్ ఉంటుంది. స్ట్రెంత్ తగ్గదనమాట. సో, దిస్ ఈస్ ది ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ యూజ్ ఆఫ్ దిస్ యాడ్ మిక్చర్స్. సో, దేనికి వాడతారండి? ఇంక్రీజ్ ఇన్ వర్కబిలిటీకి. నెక్స్ట్ రిటార్డ్ ఆర్ యాక్సలరేట్ ది టైమ్ ఆఫ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్. So you people know what is initial setting and final setting. If you are not aware of how to calculate this initial and final setting time, watch the previous video in which I have the complete explanation of the initial and setting time
experimental procedure is actually uploaded. Okay, so go through that video and you will get what is initial and final setting time and also how to calculate that. Okay, సో ఇప్పుడు జనరల్గా మినిమం ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది మినిమం 30 minutes ఒక సిమెంట్కి ఉండేది. అలానే ఫైనల్ సెట్టింగ్ టైం అనేది ఒక సిమెంట్కి జనరల్గా మ్యాక్సిమం ఉండేది ఎంత అంటే 600 minutes, ఆర్ యూ కెన్ సే దట్ యాజ్ 10 hours. సో ఇప్పుడు టు రిటార్డ్ ఆర్ యాక్సలరేట్ అంటే ఏంటి? డిక్రీజ్, లెట్ మీ జస్ట్ క్లియర్ దిస్ అవుట్. రైట్, సో ఇక్కడ రిటార్డ్ ది ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటే ఏంటంటే, లెట్ మీ రైట్ రిటార్డ్ సెట్టింగ్ టైం అంటే ఇంక్రీజ్ ది సెట్టింగ్ టైం అని అర్థం. ఇంక్రీజ్ ది సెట్టింగ్ టైం, ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైమ్స్. అండ్ అలానే యాక్సలరేట్ సెట్టింగ్ టైం అంటే ఏంటి? యాక్సలరేట్ చేయడం, టైంని త్వరగా అయ్యేటట్టు చేయడం, అంటే టైం తక్కువ అయ్యేటట్టు చేయడం అనమాట. సో డిక్రీజ్ ది సెట్టింగ్ టైం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ మిక్చర్స్. ఆ యాడ్ మిక్చర్స్ని నేను యాడ్ చేయడం వల్ల నేను రిటార్డ్ చేయొచ్చు టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ని, ఐ మీన్ టైమ్ ఆఫ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైంని రిటార్డ్ అంటే ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే త్వరగా అది సెట్ అవ్వకుండా, త్వరగా హార్డన్ అవ్వకుండా నేను యాడ్ మిక్చర్స్ని వాడచ్చు. వాటిని మనం రిటార్డర్స్ అంటాము. ఏమంటామంటే రిటార్డర్స్. ఓకే, వి కాల్ దట్ యాజ్ రిటార్డర్స్. అండ్ వాట్ ఆర్ యాక్సిలరేటర్స్? యాక్సిలరేటర్స్ యాక్చువల్లీ డిక్రీజ్ ది సెట్టింగ్ టైం. అంటే జనరల్గా మనం అన్నాం 30 minutes ఈజ్ ది ఇనిషియల్ సెట్టింగ్ టైం. ఓకే, మినిమం ఉండాలి. బట్ ఇఫ్ యూ వాంటెడ్ బిఫోర్ దట్, ఓకే ఇంకా త్వరగా అయిపోవాలి, సెట్ అయిపోవాలి అనుకుంటే విత్ ఇన్ 5 minutes ఆర్ 10 minutes యూ కెన్ యూజ్ యాక్సిలరేటర్స్. ఓకే, యాక్సిలరేటర్స్ స్పీడ్ అప్ ది సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ bleeding, rate of bleeding. So what is bleeding? Bleeding is nothing but separation of water from cement paste or mortar. So జనరల్గా మీరు వెన్ యూ హ్యావ్ సీన్ దిస్ నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్లోని కానీ ఇనీషియల్ సెట్టింగ్ టైం టెస్ట్లో కానీ మనం ఏం చేస్తామంటే వీ యూజ్ ఎ మౌల్డ్ and we fill this concrete cement mortar in this right grout. ఓకే, సిమెంట్ పేస్ట్ మనం అందులో గ్రౌట్ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే వి ట్యాప్ ఇట్ టు రిమూవ్ ది ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ది మౌల్డ్. సో ఇప్పుడు మీరు చూసారో లేదో, వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు వైబ్రేట్ దిస్ మౌల్డ్, వాటర్ ప్రెజెంట్ విచ్ యూ హ్యావ్ యాడెడ్ ది వాటర్ దట్ యూ యాడెడ్ ఇన్సైడ్ ట్రైస్ టు కమ్ ఆన్ టు ది సర్ఫేస్ మీదకి ఏమవుతుందండి, వచ్చేయడానికి ప్రయత్నిస్తుంది. వాటర్ విల్ కమ్ అవుట్, పైకి వచ్చేస్తుంది అనమాట, తేలిపోతుంది అనమాట వాటర్. సో సపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సిమెంట్ పేస్ట్ ఆర్ గ్రౌట్ ఆర్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ బ్లీడింగ్ అనమాట. సపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ దట్ సిమెంట్ పేస్ట్ ఈజ్ బ్లీడింగ్. సో ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ యాడ్ మిక్చర్స్ని వాడచ్చు అనమాట. సో యాడ్ మిక్చర్స్ దీన్ని కూడా వాడచ్చు. సో బ్లీడింగ్ అనేది జనరల్గా చాలా చాలా ప్రాబ్లమేటిక్ అనమాట. బ్లీడింగ్ వల్ల ఏమవుతుందంటే టాప్ సర్ఫేస్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ సిమెంట్ అనేది హార్డెన్ అయిన తర్వాత హై పోరోసిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. హై పోరోసిటీ అంటే ఏంటంటే లోన హార్డెన్ అయిపోయిన కాంక్రీట్లో లోన ఏముండిపోతాయి అంటే చిన్న పోర్స్ ఉండిపోతాయి చాలా వరకు. ఎందుకంటే పైన వాటర్ ఉంది కదండి, పైన లేయర్స్లో సిమెంట్కి ఎక్కువ వాటర్ ఉంది ఇక్కడ. సో హార్డెన్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా వాడేసుకుంటుంది సిమెంట్ హైడ్రేషన్ ప్రాసెస్కి. కానీ ఆ వాటర్ అప్పటి వరకు ఉన్న చోటు ఏమవుతుంది అంటే ఎంటీగా మిగిలిపోతుంది అనమాట. దే ఆర్ నథింగ్ బట్ ఎంటీ పోర్స్, రైట్? ఈ పోర్స్ అనేవి డ్యూరబిలిటీని డిక్రీజ్ చేస్తాయి. ఓకే, సి దిస్ బ్లీడింగ్ ఈజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిక్రీజ్ ఇన్ డ్యూరబిలిటీ. ఆ కాంక్రీట్ యొక్క మన్నికని తగ్గించడానికి కారణమవుతుంది బ్లీడింగ్ అనేది. ఓకే, సో బ్లీడింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట, ప్రాపర్టీ. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ బ్లీడింగ్ బై యూజింగ్ admixtures. And next, segregation ante enti? Segregation is nothing but separation of cement mortar from the aggregate of a concrete.
సి ఇప్పుడు నేను ఒక పెద్ద కాంక్రీట్ బీకర్ ఉంది. ఈ ఒక మౌల్డ్ ఉంది. దిస్ ఇస్ ఎ మౌల్డ్. ఇప్పుడు నేను పోస్తున్నాను కాంక్రీట్‌ని. సో, కాంక్రీట్‌లో ఏముంటాయి అంటే సిమెంట్ ప్లస్ శాండ్ ప్లస్ కోర్స్ అగ్రిగేట్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే సెపరేషన్ ఆఫ్ సిమెంట్ అండ్ శాండ్ ఈ సిమెంట్ అండ్ శాండ్ ఏమంటాము? మోర్టార్. మోర్టార్. ఓకే. సో, separation of mortar from coarse aggregate is equals to segregation. Okay, bleeding and segregation are two different things. Of course, right? Bleeding is a type of a segregation. You can say that in a word. Okay, we are going to see about these in detail. Okay, no problem. So, as of now, remember like this: bleeding is a separation of water from the remaining portion of the cement mortar, and segregation ante separation of cement mortar from the coarse aggregate. సో ఇది ఎప్పుడు వస్తాయంటే ఈ సెగ్రిగేషన్ బ్లీడింగ్ అనేది ఓవర్ వైబ్రేషన్ చేసేటప్పుడు, ఓవర్గా మనం ట్యాంప్ చేసేటప్పుడు, కాంపాక్ట్ చేసేటప్పుడు, ఎక్కువగా వైబ్రేట్ చేసేటప్పుడు దాన్ని సపరేషన్ అనేది అవుతుందన్నమాట. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ దట్ ది సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఒకవేళ అయినా సరే చాలా తక్కువగా మాత్రమే అవ్వాలి. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో నౌ నెక్స్ట్ థింగ్ ఇస్ టు ఇంప్రూవ్ పంపబిలిటీ. సి nowadays we are going for multi-storied buildings and all, right? ఎక్కడో పైన ఒక 30 floors building, 40 floors building you are trying to build, right? How can you take the concrete from bottom to top, from the ground floor to top floor? Okay, people cannot carry through the steps or something like that, right? So what we do is we pump the concrete. Just మీ వాటర్ని ఎలా అయితే మీరు పంప్ చేస్తారు కింద గ్రౌండ్లో నుంచి పైన మీ ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంక్లోకి, ఇన్ ది సేమ్ వే కాంక్రీట్ కెన్ ఆల్సో బి పంప్డ్ ఫ్రమ్ ది బాటమ్ గ్రౌండ్ సర్ఫేస్ టు అవర్ డిజైర్డ్ ఫ్లోర్. సో ఇక్కడ పంపబిలిటీని ఇంప్రూవ్ చేయాలి. సో కాంక్రీట్ అనేది జనరల్గా చూడండి, అది లిక్విడ్లా ఉంటుందండి తయారు చేసేటప్పుడు? నో. అఫ్ కోర్స్ అది కొంచెం వెట్టగా ఉంటుంది, కొంచెం డిఫార్మ్ అవుతుంది, ఇటు అటు మనం ఈజీగా మౌల్డ్ చేయొచ్చు దాన్ని, ఓకే. బట్ కెన్ ఇట్ ఫ్లో లైక్ వాటర్లా ఫ్లో అవ్వగలదా? నో. బట్ బట్ by using admixtures we can improve the pumpable characteristics of the concrete. You can make that concrete as pumpable. Okay, so we have some pipes of minimum 15 centimeter and we need to have a powerful pump to pump the concrete to a desired height. Of course we are going to see about pumping of concrete later. Next, to reduce the rate of loss of workability. So I told you workability decreases with respect to time. ఓకే, రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ వర్కబిలిటీని తగ్గించవచ్చు. ఎందుకంటే వర్కబిలిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఇనిషియల్గా ఉన్నది. అది హీట్ ఆఫ్ హైడ్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుండగా ఏమవుతుందంటే ది వాటర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ది సిమెంట్ పార్టికల్స్ ఆర్ అంటే బోక్ కాంపౌండ్స్. దేర్ ఫోర్ వాటర్ విల్ నాట్ బీ దేర్ ఫర్ ది వర్కబిలిటీ, రైట్? నో వాటర్ విల్ బీ దేర్. అది హార్డెన్ అవుతూ ఉంటుంది, గట్టి పడుతూ ఉంటుంది. అప్పుడు ఏంటవుతుందండి? వర్కబిలిటీ కంప్లీట్గా పోయినట్టు. బట్ ఇక్కడ 100% వర్కబిలిటీ నుంచి 0%కి రీచ్ అవ్వడానికి ఏదైతే వేగంతో అది అయిందో దాన్ని తగ్గించవచ్చు అనమాట వర్కబిలిటీని యాడ్మిక్చర్స్ వాడి. ఓకే, సో రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ వర్కబిలిటీ కెన్ బీ కంట్రోల్డ్ విత్ యాడ్మిక్చర్స్. ఓకే, సో దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ది యాడ్మిక్చర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రెష్ కాంక్రీట్. సో ఒక ఫ్రెష్ కాంక్రీట్కి ఎందుకు మనం యాడ్మిక్చర్స్ వాడతాము అన్నదానికి ఇవి ఒక 6 రీజన్స్. అఫ్ కోర్స్ వీ క్యాన్ గివ్ మెనీ రీజన్స్, ఓకే, డిపెండింగ్ అపాన్ ది కేస్, బట్ దీస్ ఆర్ ది కామన్ థింగ్స్ దట్ వీ కమ్ అక్రాస్ ఇన్ ఎనీ కేస్ అనమాట. ఓకే, సో నౌ కమ్ టు ది యాడ్మిక్చర్స్ ఇన్ కేస్ ఆఫ్ హార్డెన్ కాంక్రీట్లో. సో హార్డెన్ కాంక్రీట్లో మనం నార్మల్గా అఫ్కోర్స్ హార్డెన్ కాంక్రీట్లో యాడ్మిక్చర్స్ వాడలేము కదండి. అది ఫ్రెష్ స్టేట్లో ఉండేటప్పుడు మనం యాడ్మిక్చర్స్ వాడతాము. బట్ హార్డెన్డ్ స్టేట్లో ఈ యాడ్మిక్చర్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి నాకు ముందుగా నేను యాడ్ చేసిన యాడ్మిక్చర్స్ అనేవి? సో నేను ఫ్రెష్ స్టేట్లో యాడ్ చేసిన యాడ్మిక్చర్స్ అనే ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే రేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ డెవలప్, దానికి త్వరగా స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యేటట్టుగా నేను చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక్రీజ్ ది స్ట్రెంగ్త్, అది గట్టి పడిన తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా నేను యాడ్మిక్చర్స్ వాడి నేను చేయొచ్చు.
ఓకే. అండ్ ఇంక్రీజ్ ది డ్యూరబిలిటీ. యాస్ ఐ టోల్డ్ యూ. నేనేం చేయొచ్చు అంటే యాడ్మిక్చర్స్ వాడి పోరోసిటీని తగ్గించొచ్చు, డ్యూరబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ డిక్రీజ్ ది పర్మియబిలిటీ. సో ఇందాకల అన్నట్టుగానే వాటర్ మనం ఎంత తక్కువగా వాడితే అంత తక్కువ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ అనేవి రెస్పాన్సిబుల్ ఫర్ పర్మియబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ స్పాంజ్. ఓకే. స్పాంజ్. Sponge is highly permeable. Highly permeable. Why is it highly permeable? See, you have many number of pores interrelated to each other. There are many numerous pores, right? So if you put water here on the top, what happens? Water will fall down because of the connecting pores, right? So these pores are not good, right? Because because they lead to high permeability. High permeability. ఓకే. సో, ఇప్పుడెలా అంటే ఇప్పుడు చూడండి ఒకవేళ హై పర్మియబుల్ కాంక్రీట్ మీరు వాడారనుకోండి, బయట వర్షం పడితే ఇంట్లోకి నీళ్ళొస్తాయన్నమాట గోడలో నుంచి. దట్ దట్ ఈస్ వాట్ ది కేస్ వుడ్ బి. ఓకే. సో, పర్మియబిలిటీ ఈస్ నాట్ వాట్ వి వాంట్. ఓకే. బట్ మనం ఏదైతే వాటర్ యాడ్ చేస్తున్నామో దాని మూలంగా మనకు పర్మియబిలిటీ అనేది రావచ్చు కొంతవరకు. ఓకే. బట్ యూ కెన్ డిక్రీజ్ దట్ పర్మియబిలిటీ. ఓకే. జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ ఎక్కడ అరైజ్ అవుతుందంటే, జనరల్‌గా వాటర్ ట్యాంక్స్ లాంటి వాటి దగ్గరనమాట. ఓకే. వాటర్ అందులో ఒక వాటర్ ట్యాంక్‌లో స్టోర్ అయినప్పుడు ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో బాటమ్ ఆఫ్ ది వాటర్ ట్యాంక్ హ్యాస్ వెరీ హై హైడ్రాలిక్ ప్రెషర్, రైట్? వాటర్ వల్ల ప్రెషర్ వస్తుంది ఆ లిక్విడ్ వల్ల. సో, పర్మియబిలిటీ అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట అక్కడ. చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి. సో, అట్లాంటి కేసెస్‌లో మనం ఇట్లాంటి లో పర్మియబిలిటీ అనేది కాంక్రీట్ అనేది మనం వాడాల్సి ఉంటుంది. ఓకే. క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్‌ని మనం అక్కడ చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. అండ్ నెక్స్ట్ expansion to control expansion of alkali aggregate reaction. So I told you that alkalis are K2O, Na2O. Okay, these are alkalis, these are aggregates. So these two react with each other and form different compounds, which leads to cracks. ఎక్స్పాన్షన్ అయ్యి క్రాక్స్ వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ కంట్రోల్ చేయాలి. జరగకుండా చేయాలి, లేకపోతే తక్కువగా అయ్యేటట్టయినా చేయాలి. సో ఐ కెన్ డూ దాట్ బై యూజింగ్ యాడ్మిక్చర్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంప్రూవ్ ది బాండ్ బిట్వీన్ ది రైన్ఫోర్స్మెంట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీమ్ని క్యాస్ట్ చేశాను, ఒక బీమ్ తయారు చేశాను ఇంట్లోని. మనం ఏం చేస్తామంటే కిందన రైన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే మనం రెగ్యులర్గా వాడే వర్డ్ ఏంటంటే రాడ్, రైట్? ఆర్ రైన్ఫోర్స్మెంట్. సో యూ పుట్ రైన్ఫోర్స్మెంట్ హియర్. ఇక్కడ ఏంటంటే ది బాండ్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. బాండ్ ఏ బాండ్ అండి? బిట్వీన్ ది కాంక్రీట్ సరౌండింగ్ ది స్టీల్ బార్ అండ్ స్టీల్ బార్కి. ఈ రెండిటికి ఉండే బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఆ బాండ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అడ్మిక్చర్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ బాండ్ విత్ ఓల్డ్ అండ్ న్యూ కాంక్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, పైన ఒక కాలం ఉంది. ఓకే. దిస్ ఈస్ ది కాలం ప్రొజెక్షన్. ఇది మీ ఫ్లోర్ స్లాబ్. సో ఇప్పుడు మీరు పైన ఇంకొక అంతస్తు కట్టాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న కాలం ఏదైతే కొంతవరకు ప్రొజెక్ట్ అయ్యి ఉంటుంది, మీ ఇంట్లో మేడల మీద చూస్తే మీకు కనబడుతుంది. సో దాన్ని ఏంటంటారు? ఓల్డ్ కాంక్రీట్. ఆల్రెడీ ఎప్పుడో క్యాస్ట్ చేసిన కాంక్రీట్. ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేస్తున్నారు? పైన ఇల్లు కట్టాలనుకుంటున్నారు కాబట్టి కొత్త కాంక్రీట్ని దీని మీద వేసి దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. సో హౌ డు యూ డూ? దెర్ ఈస్ ఎ బాండ్ దట్ షుడ్ బి బాండ్ బిట్వీన్ ది న్యూ కాంక్రీట్ అండ్ ఓల్డ్ కాంక్రీట్. ఈ రెండింటి మధ్య ఒక బాండ్ అనేది ఏర్పడాలి, సరైనది. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ యూజ్ ది యాడ్మిక్చర్స్ వాడడం వల్ల ఆ ఓల్డ్ అండ్ న్యూ కాంక్రీట్ మధ్య సరైన బాండ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. అండ్ ఇంపాక్ట్ ఆర్ అబ్రేషన్ రెసిస్టెన్స్. అంటే హార్డ్నెస్ అనేది, టఫ్నెస్ అనేది కాంక్రీట్కి వస్తుంది. ఇంపాక్ట్ లోడ్కి రెసిస్టెంట్ అవుతుంది. అబ్రేషన్ అంటే రాపిడి, గొరుగుదనంకి, రాపిడికి అది రెసిస్టెన్స్ అనేది దానికి మనం ఇవ్వచ్చు అనమాట ఎక్స్ట్రాగా. సో ఇక్కడ ఇది ఎక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఇంపాక్ట్ అండ్ అబ్రేషన్ అనేది జనరల్గా మనం ఏదైనా ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్లో కానీ, లెట్ మీ క్లియర్ దిస్ అవుట్, రైట్? సో దిస్ ఈజ్ రిక్వైర్డ్
ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కాంక్రీట్ పేవ్‌మెంట్స్, కాంక్రీట్ రోడ్స్ ఉంటాయండి. రిజిడ్ పేవ్‌మెంట్స్ అంటాం. ఓకే. సో, రిజిడ్ పేవ్‌మెంట్స్ వీటికి అబ్రేషన్ అనేది ఉండాలి. ఈ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ లాంటి దగ్గర ఫ్లోరింగ్ దగ్గర మనకి ఈ ఇంపాక్ట్ లోడ్స్ అనేవి తీసుకోవాల్సి రావచ్చు. సో, ఇంపాక్ట్ రెసిస్టెన్స్ కూడా ఉండాలి. అట్లాంటప్పుడు అడ్మిక్సర్స్ మనం వాడతాము. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే కొరోజన్ ఆఫ్ ఎంబెడెడ్ రైన్ఫోర్స్‌మెంట్. లోనున్న రైన్ఫోర్స్‌మెంట్ ఏదైతే ఇందాకల మనం చెప్పామో ఒక బీమ్‌లో ఓకే. దిస్ గెట్స్ రస్టెడ్. రైట్? కొరోజన్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది? డ్యూ టు కాంపౌండ్స్ ఇన్ సిమెంట్. సిమెంట్‌లో ఉన్న కాంపౌండ్స్ వల్ల కూడా ఏమవుతుంది? ఇంప్యూరిటీస్ వల్ల కాంపౌండ్స్ ఇంకా చెప్పాలంటే ఇంప్యూరిటీస్ వల్ల ఏమవుతుందంటే రస్ట్ పడుతుంది స్టీల్. అది పట్టకుండా ఏం చేయాలి? కాంక్రీట్‌లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవి ఈ రైన్ఫోర్స్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేయకుండా యాడ్ మిక్చర్స్ వాడాల్సి ఉంటుంది. సో, యాజ్ యూ కెన్ సీ ఈ యాడ్ మిక్చర్స్‌ని వాడడం వల్ల ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాపర్టీ అనేది మారుతా ఉంది. ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉన్నాం మనం. ఓకే. సో, దట్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ చాప్టర్. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం చేస్తామంటే వి ఆర్ గోయింగ్ టు గో త్రూ ది క్లాసిఫికేషన్ ఆఫ్ దీస్ యాడ్ మిక్చర్స్ అండ్ ఆల్సో వి ఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ అగ్రిగేట్ యొక్క పర్పస్, యూజ్ అండ్ హౌ దట్ ఇట్ వర్క్స్. ఎలా పనిచేస్తుంది అసలు అగ్రిగేట్ ఒక విషయంలో. ఓకే. సో, నాకు ఒక్కొక్క లాంటి పారామీటర్ అచీవ్ చేయడానికి ఒక్కొక్క దానికి నాకు ఒక్కొక్క రకమైన యాడ్ మిక్చర్స్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నాకు ఎక్కువ స్ట్రెంత్ కావాలి లేకపోతే డ్యూరబిలిటీ కావాలంటే ఒక రకమైనది నేను వాడాలి. పర్మియబిలిటీ నేను డిక్రీజ్ చేయాలంటే ఒక రకమైన నేను యాడ్ మిక్చర్స్‌ని వాడాల్సి ఉంటుంది. ఓకే. సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్ మిక్చర్స్. ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు నో what kind of admixtures you need to use, kind, ఓకే, క్వాంటిటీ, ఎంత యాడ్ చేయాలి, ఎట్లాంటిది యాడ్ చేయాలి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అన్నది మనకి క్లారిటీ ఉండాలి. అండ్ దీస్ అడ్మిక్చర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్ వెరీ మచ్. కాబట్టి ఎంత పర్సంటేజ్ ఎంత క్వాంటిటీ మనం యాడ్ చేస్తున్నాం సిమెంట్కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, చాలా కేర్ తీసుకోవాలి. ఓకే.